హైదరాబాద్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పైన ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చిన తర్వాత 3 రాష్ట్రాలు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది పైన గోదావరి నది పైన కూడా విరివిగా ఉన్నటువంటి నీటి వనరుల్ని వాటిపైన వాళ్ళు పూర్తి హక్కులు వాళ్ళు సాధించాలనే విషయంలో ప్రాజెక్టులు కట్టడానికి చాలా తొందరపడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం దాదాపు 25,000 కోట్లు వాళ్ళు కేటాయించి వీటి మీద ప్రాజెక్టులు కట్టబోతూ ఉన్నారు. ఇది గత సంవత్సర కాలం నుంచి నీటి ప్రాజెక్టులు అది కూడా ఎత్తిపోతల పథకాలు కట్టబోతూ ఉన్నారు అని తెలిసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని నిలువరించలేకపోవటం, ఆ ప్రాజెక్టు నిర్మాణం పైన అభ్యంతరాలు తెలియజేయకపోవటం, రాష్ట్ర విభజన చట్టం 11వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలకి పరిమితం కావాలి అని చెప్పలేకపోవటం, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ఇవి చేయని కారణంగా ఈ రాష్ట్ర ప్రజానీకం శాశ్వతంగా నీటి వనరులకు సాగునీరే కాదు తాగునీరు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. దీన్ని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నీటి వనరుల తీవ్రతను, రాబోయేటటువంటి పెను ముప్పును ఆయన విశదీకరించాలని ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలు కేంద్రంగా నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నారు. నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కట్టడానికి తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులు, కేంద్రం నుంచి అనుమతులు లేకుండానే వీళ్ళు కట్టబోతా ఉన్నారని తెలియజేయటం ఒకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని నిలవరించలేకపోతుందనే రెండో అంశం కూడా ప్రజానీకానికి తెలియాలి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది కేంద్రం వెంటనే దీనిలో జోక్యం చేసుకోవాలి. విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనలకే పరిమితం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వాడిని నిలువరించాలనే ఉద్దేశంతో ఈ ప్రయోజనాలను ఆశిస్తూ 16, 17, 18 తేదీల్లో సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరాహార దీక్ష కూర్చుంటా ఉన్నారు. దీనిలో భాగంగా 17వ తారీఖున ప్రత్యేకంగా 16, 17, 18 మధ్యలో 17వ తారీఖున రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రజలు వాళ్ళ నిరసన తెలియజేయాలని, ఇది జలదీక్ష అనేటువంటి అంశంగా 16, 17, 18 తేదీల్లో కర్నూలులో జరుగుతుంటే 17వ తారీఖున అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనిలో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈ నీటి వనరుల విషయంలో ఈ సంవత్సరం అటు కృష్ణానది పైన తెలంగాణ ప్రభుత్వం మొన్ననే 2 ప్రాజెక్టులు వాళ్ళు అనౌన్స్ చేసి కట్టడానికి కూడా ఉపక్రమిస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వీళ్ళంతా శంకుస్థాపన చేయటం, వాటిని నిర్మాణానికి కూడా పూనుకుంటా ఉన్నారు. 90 టీఎంసీలు నీరు తోడుకోవాలనేటువంటి
ఆలోచనలో ఆ ప్రాజెక్టు నిర్మించబోతా ఉన్నారు. అట్లానే డిండి ప్రాజెక్టు మరొక 30 టీఎంసీలు, 120 టీఎంసీలు వాళ్ళు అక్కడి నుంచి డ్రా చేయటం. దీనిలో ఇంకా అంతర్గతంగా ఉన్న విషయం, నీటి పారుదల గ్రావిటేషన్ మీద కడుతున్నటువంటి ప్రాజెక్టులు కాదు, ఎత్తిపోతల పథకాలు. గ్రావిటేషన్ అయితే కనీసం వరదలు వచ్చినప్పుడు, నీరు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రాజెక్టులోకి పారితే కానీ, నీరు ఉన్నా లేకపోయినా, ఆఖరికి కనీస మట్టాలు ఉన్నా లేకపోయినా తోడుకుంటా ఉండాలి, వాళ్ళ వరకే భూములు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. ఈ తరుణంలో మనం గతాన్ని కూడా ఒకసారి కనుక ఆలోచించేటట్లయితే, అంతకుముందు 2004లో 1996 నుంచి ఆ కృష్ణానది వాటరు రాయలసీమకు ప్రత్యేకంగా కావాలి, శ్రీశైలం దగ్గర 854 అడుగులు ఉంటేనే కానీ అటు పోతరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కానీ లేకుంటే వెలుగొండ ప్రాజెక్టు కానీ నీరు అందేటువంటి ప్రసక్తి లేదు, దానికంటే తగ్గితే మాత్రం చాలా కష్టమని ఆ రోజు ఒక జియో ద్వారా దాన్ని తీసుకోవడం జరిగింది. అయితే 96లో దీన్ని రివైజ్ చేస్తూ జియో 69 ఆనాటి ప్రభుత్వం జారీ చేసి 854 అడుగులని 834 అడుగులకి దాన్ని తగ్గిస్తే, ఆ జీవోని రద్దు చేస్తూ మళ్ళా వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత 2004లో దాన్ని 854 అడుగుల వరకే ఉండాలని జీవో 107 ఇవ్వటం జరిగింది. అది ఈనాటికి కూడా ఫోర్స్లో ఉంది. ఇప్పుడు ఇదే కృష్ణానది పైన పాలమూరు, రంగారెడ్డి, డిండి 2 ఎత్తిపోతల పథకాలు కనుక కడితే వాళ్ళ డిజైన్లో 800 అడుగుల వరకు వాళ్ళు వాటర్ డ్రా చేయాలనేది తెలంగాణ ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయం. 800 అడుగుల దాకా నీళ్లు వాళ్ళు డ్రా చేస్తే 854 అడుగులు కాదు కదా, 834 కూడా కాదు, అంతకు ముందు ఉన్నటువంటి లెవెలు పూర్తిగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి ఎక్కడ కూడా నీటి చుక్క అందేటటువంటి ప్రసక్తి ఎక్కడ లేనే లేదు. ఈ సంవత్సరం చూస్తా ఉన్నాం, వర్షాభావం ఉండడం కారణంగా సాగునీటి కటకట్లాడటమే కాదు, తాగునీటి విషయంలో కూడా శ్రీశైలం అధికారుల్ని ఎప్పటికప్పుడు 2 టీఎంసీలు ఇవ్వండి, 3 టీఎంసీలు ఇవ్వండి, కనీసం చెరువులకు పెట్టుకుంటాం అని ఎప్పటికప్పుడు అడుక్కునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అంతకుముందు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ 524 మీటర్లకు పెంచితే కిందకు నీళ్లు రావటమే చాలా ఇబ్బంది అనుకుంటే, ఇప్పుడు నూతనంగా ఏర్పడిన తెలంగాణ పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా మరొక 120 టీఎంసీల నీళ్లు కనుక వాళ్ళు తీసుకుంటే దాదాపు రాయలసీమ అంతా కూడా ఇప్పటికే కరువు రాష్ట్రాలు, అవి కరువు జిల్లాలు, ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా బీడుపడిపోయేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఇప్పటికే ఆందోళన చెందుతూ ఉన్నారు, వలసలు పోతూ ఉన్నారు, అప్పులు పాలయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అటువంటి ప్రజానీకం, అటువంటి ప్రాంతం యొక్క ప్రయోజనాలు కాపాడే దానిలో ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమవుతూ ఉంది. ఈ విషయాలన్నీ ప్రజలకి తెలియజేయాలి, వివరణ ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటిని నిలవరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు 16, 17, 18 పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరాహార దీక్షకి కూర్చుంటా ఉన్నారు. వీటి మీద ఏ ప్రాజెక్టులు కావాలన్నా కృష్ణా గోదావరి ప్రాజెక్టులన్నీ బోర్డుల నియంత్రణలోనే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పర్మిషన్ ఉంటేనే కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు వాటి పర్మిషన్లు ఉంటేనే ఇవి నిర్మాణం చేయాలి అనేది స్పష్టంగా ఈ నిబంధన మొన్న విభజన చట్టం 11వ షెడ్యూల్లో పొందుపరిచారు. కానీ వీళ్ళేమో ఏ ప్రాజెక్టులకి ఆ బోర్డు పర్మిషన్ ఇచ్చిందో ఇంతవరకు తెలియదు. ఈరోజేమో ఒక విషయం చెప్తా ఉన్నారు, మాకు 11 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చినాయి. ఆ 11 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చిన వాటిలో వీటిల్లో కూడా ఉన్నదే అని. అయితే విభజన చట్టంలో అనుమతులతో పాటు 2 రాష్ట్రాల యొక్క అనుమతులు ఉండాలని కూడా ఉంది.